గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్నటి క్లాస్లో 4th లెసన్ గజ్జలకు సంబంధించిన పాఠంలో మనం నిన్నటి క్లాస్లో ఇది తెలుసుకున్నాం కదా బేటా. ఈ కింది వాక్యాలను చదవండి, జా ఒత్తు పదాలని గల్లలో రాయండి, అదొకటి. ప్లస్ జా గుణింతము కింద జా ఒత్తు పెట్టి రాయండి అని తెలుసుకున్నాం. ప్లస్ ఇది కూడా తెలుసుకున్నాం బేటా, ఉదాహరణ గజ్జలు ఆర్జీ ఇవి కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బిట్ బేటా, ఓపెన్ ద టెక్స్ట్ బుక్ బేటా, పేజ్ నెంబర్ 33. పేజ్ నెంబర్ ఎంత? 33 బేటా, ఓకేనా. ఈ కింది బొమ్మల పేర్లు రాయండి. కింది బొమ్మల పేర్లు రాయండి అని ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏముంది? బజ్జీలు ఉన్నాయి కదా. ఇక్కడ డాష్ ఉంది కదా బేటా, డాష్లో రాయండి, సరేనా. ఫస్ట్ వన్ బజ్జీలు, బా జాగుడి దీర్ఘం ఇస్తే జీ, జీకి జావొత్తిస్తే జీ, లా కొమ్మిస్తే లు, బజ్జీలు బజ్జీలు. బా జాగుడి దీర్ఘం ఇస్తే జీ, జీకు జావొత్తిస్తే జీ, లా కొమ్మిస్తే లు, బజ్జీలు. సెకండ్ వన్ చూడండి, ఇక్కడ గజ్జలు బేటా ఇవి. సెకండ్ వన్ గజ్జలు, గా జకేత్వం ఇస్తే జే, జేకు జావొత్తిస్తే జే, లా కొమ్మిస్తే లు, గజ్జలు. గా జకేత్వం ఇస్తే జే, జేకు జావొత్తిస్తే జే, లా కొమ్మిస్తే లు, గజ్జలు. థర్డ్ వన్ అమ్మ, థర్డ్ వన్ ఏముంది ఇక్కడ? దర్జీ. ఇక్కడ ఏం చేస్తుండు? మిషన్ కుడుతుండు బేటా. వీళ్ళని ఏమంటాం మనం? దర్జీ అంటాం. టైలర్ షాప్ వాళ్ళు ఏమంటాం మనము? దర్జీ. దా రా గుడి దీర్ఘం ఇస్తే రీ, రీకి జావొత్తిస్తే జీ, దర్జీ. దా రా గుడి దీర్ఘం ఇస్తే రీ, రీకి జావొత్తిస్తే జీ, దర్జీ. అర్థమైందా? ఈ పిక్చర్స్ పక్కన ఈ నేమ్స్ రాయండి అమ్మా, ఈ బొమ్మల పక్కన ఈ నేమ్స్ రాయండి, సరేనా. ఫస్ట్ వన్ బజ్జీలు, సెకండ్ వన్ గజ్జలు, థర్డ్ వన్ దర్జీ. అర్థమైందా? నెక్స్ట్ పేజ్ బేటా, ఓపెన్ ద క్లాస్ వర్క్ బేటా. క్లాస్ వర్క్లో రాయండి నీట్గా, సరేనా. ఇదేం బిట్ బేటా? ఈ బిట్ కింది పదాలను కలుపుతూ రాయండి అని ఉంది. అవునా? ఇది పదాలు ఇక్కడ బాక్స్ ఇచ్చింది బేటా, ఈ బాక్స్ కూడా డ్రా చేయాలి క్లాస్ వర్క్లో. ఈ బాక్స్ డ్రా చేసి కింద ఇవి వాక్యాలు, పదాలను తీసుకొని వాక్యాలు చేసి రాయాలి బేటా, సరేనా. ఓకే. అమ్మ, ఆ మాకు మా ఒత్తిస్తే మా, బుజ్జాయి బా కొమ్మిస్తే బూ, జాకు జావొత్తిస్తే జా, యా గుడిస్తే ఈ, బుజ్జాయి. తాడు మిర్చి, మా గుడిస్తే మీ, రా గుడి దీర్ఘం ఇస్తే రీ, రీకి చావొత్తిస్తే చి, మిర్చి. ఫోర్త్ వన్ తాత, తాకు దీర్ఘం ఇస్తే తా, జావొత్తిస్తే జీ, లా కొమ్మిస్తే లు, బజ్జీలు. ఇక్కడ తిన్నది, టీ తాకుడిస్తే టీ, నాకు నావొత్తిస్తే నా, దాగుడిస్తే ది, తిన్నది. చేసింది, చాకేతో నా దీర్ఘాన్నిస్తే చే, సా గుడిస్తే సి, సి పక్కన సున్నా పెడితే సేమ్, దాగుడిస్తే ది, చేసింది. తిన్నాడు, తా గుడిస్తే తీ, నాకు దీర్ఘం ఇస్తే నా, నాకు నా ఒత్తిస్తే నా, డా కొమ్మిస్తే డు, తిన్నాడు. ఫోర్త్ వన్ కమ్మగా ఉన్నాయి, గా మాకు మా ఒత్తిస్తే మా, గకు దీర్ఘం ఇస్తే గా, ఊ నాకు దీర్ఘం
ఫస్ట్ వన్ అమ్మ. అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఒక పదం తీసుకొని ఫస్ట్ పదం ఈ పదాన్ని కలిపి ఇలా ఏది సెట్ అవుతుందో ఆ పదాన్ని తీసుకొని మనం ఇక్కడ ఒక వాక్యం రాయాలి. ఇక్కడ అమ్మ బజ్జీలు. అమ్మ ఏం చేస్తుంది? బజ్జీలను చేసింది. అమ్మ ఆ మాకు మా ఒత్తిస్తే మా. అమ్మ బా జా గుడి దీర్ఘం ఇస్తే జీ. జీకు జా ఒత్తిస్తే జీ. లా కొమ్మిస్తే లు. బజ్జీలు చేసింది. చాకి ఎక్కువ నా దీర్ఘం ఇస్తే చే. సా గుడిస్తే సి. సి పక్కన సున్నా పెడితే సి. దా గుడిస్తే ది. చేసింది. అమ్మ బజ్జీలు చేసింది. ఫస్ట్ వన్ బేటా. సెకండ్ వన్ ఇక్కడ చూడండి ఏముంది? బుజ్జాయి. బుజ్జాయి బజ్జీలు. ఇక్కడ ఎవరు? బుజ్జాయి అంటే అమ్మాయి కదా బేటా. అమ్మాయిని మనము ఏమంటాం? తిన్నది అంటాం కదా. తిన్నాడు కాదు కదా, తిన్నది. అమ్మాయి బుజ్జాయి బజ్జీలు తిన్నది. బాపం ఇస్తే బూ. జకు దీర్ఘం ఇస్తే జా. జకు జా ఒత్తిస్తే జా. యా గుడిస్తే ఈ. బుజ్జాయి బజ్జీలు బా. జా గుడి దీర్ఘం ఇస్తే జీ. జీకు జా ఒత్తిస్తే జీ. లా కొమ్మిస్తే లు. బజ్జీలు తిన్నది. తాకు గుడి దీర్ఘం ఇస్తే తా గుడిస్తే తి. నాకు నా ఒత్తిస్తే నా. దా గుడిస్తే ది. బజ్జీలు తిన్నది. బుజ్జాయి బజ్జీలు తిన్నది. అర్థమవుతుందా? థర్డ్ వన్ ఏముంది? మిర్చి. మిర్చి బజ్జీలు కమ్మగా ఉంటాయి. థర్డ్ వన్ మిర్చి. మా గుడిస్తే మీ. రా గుడిర్గం ఇస్తే రీ. రీకు చావొత్తిస్తే చి. మిర్చి బజ్జీలు బా. జా గుడిర్గం ఇస్తే జీ. జీకు జావొత్తిస్తే జీ. లా కొమ్మిస్తే లు. బజ్జీలు కమ్మగా ఉంటాయి. గా మాకు మా ఒత్తిస్తే మా. గా కమ్మగా ఉంటాయి. ఊ. ఊ పక్కన సున్నా పెడితే ఉన్నాయి. ఊ. నాకు దీర్ఘం ఇస్తే నా. నాకు నా ఒత్తిస్తే నా. లా కొమ్మిస్తే లు. మిర్చి బజ్జీలు కమ్మగా ఉన్నాయి. ఫోర్త్ వన్ అమ్మ. తాత. లాస్ట్ వన్ ఏముంది? తాత. నాకు దీర్ఘం ఇస్తే తా. తా. తాత బజ్జీలు బా. జా గుడి దీర్ఘం ఇస్తే జా. జీ. జీకు జా ఒత్తిస్తే జీ. లా కొమ్మిస్తే లు. బజ్జీలు తిన్నాడు. తా గుడిస్తే టీ. నాకు దీర్ఘం ఇస్తే నా. నాకు నా ఒత్తిస్తే నా. డా కొమ్మిస్తే డు. తిన్నాడు. తాత బజ్జీలు తిన్నాడు. అర్థమైందా బేటా? ఈ బాక్స్లో చూసుకుంటా కింది లైన్లో రాయాలి. సరేనా? మీరు క్లాస్ వర్క్లో ఈ బాక్స్ వేయండి. ఈ బాక్స్ వేసి ఈ విధంగా ఇవి రాయండి. ఓకేనా? నేను ఇంకోసారి డ్రిల్లింగ్ ఇస్తా బేటా. ఫస్ట్ ఈ బిట్ బేటా. ఈ బిట్ని అక్కడ బొమ్మల పక్కన ఈ నేమ్స్ రాయండి. సరేనా? కింది బొమ్మల పేర్లు రాయండి. కింది బొమ్మల పేర్లు రాయండి. బా. జా గుడి దీర్ఘం ఇస్తే జీ. జీకు జావొత్తిస్తే జీ. లా కొమ్మిస్తే లు. బజ్జీలు. బజ్జీలు. గజ్జలు. గా. జగ ఏకొమ్మిస్తే జే. జేకు జావొత్తిస్తే జే. లా కొమ్మిస్తే లు. గజ్జెలు. గజ్జెలు. థర్డ్ వన్ దర్జీ. దా. రా గుడి దీర్ఘం ఇస్తే రీ. రీకు జావొత్తిస్తే దర్జీ. దర్జీ. దా. రా గుడి దీర్ఘం ఇస్తే రీ. రీకు జావొత్తిస్తే దర్జీ. 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 నెక్స్ట్ బిట్టు ఈ బిట్టు బేటా. ఈ బిట్టు కింది పదాలను కలుపుతూ రాయండి. ఆ పదాలను కలుపుకుంటూ మనము కింద రాయాలి బేటా. ఓకేనా? వాక్యాలు రాయండి. కింది పదాలను కలిపి వాక్యాలు రాయాలి. ఫస్ట్ ఏముంది? అమ్మ. ఈ బాక్స్ నుంచి ఒక పదం
చాకి ఎక్కువనా దీర్ఘాన్ని ఇస్తే చే, సాకుడిస్తే సి, సి పక్కన సున్నా పెడితే సే, దాకుడిస్తే డి, చేసింది. ఇక్కడ రాయాలి ఫస్ట్ వన్ అమ్మ బజ్జీలు చేసింది. సెకండ్ వన్ బుజ్జాయి, బాకం ఇస్తే బూ, జాకు జావుడిస్తే జా, యాగుడిస్తే ఈ, బుజ్జాయి బజ్జీలు బా, జాగుడు దీర్ఘం ఇస్తే జీ, జీకు జావత్తిస్తే జీ, లాభం ఇస్తే లు, బజ్జీలు. ఏం చేస్తే ఇక్కడ అమ్మాయి కదా తిన్నది, తాగుడిస్తే తీ, నాకు నావత్తిస్తే నా, డాకుడిస్తే ది, తిన్నది. బుజ్జాయి బజ్జీలు తిన్నది. ఈ విధంగా రాయాలి బేట, అర్థమైందా? థర్డ్ వన్ ఏముంది? మిర్చి, మాగుడిస్తే మీ, రాగుడి దీర్ఘం ఇస్తే రీ, చాకుడిస్తే చి, మిర్చి బజ్జీలు బా, జాకుడి దీర్ఘం ఇస్తే జీ, జీకి జావత్తిస్తే జీ, లాకం ఇస్తే లు, బజ్జీలు. కమ్మగా కా, మాకు మావత్తిస్తే మా, గకు దీర్ఘం ఇస్తే గా, కమ్మగా ఉన్నాయి. ఊ, నాకు దీర్ఘం ఇస్తే నా, నాకు నావత్తిస్తే నా, యాగుడిస్తే ఈ, ఉన్నాయి. మిర్చి బజ్జీలు కమ్మగా ఉన్నాయి. ఫోర్త్ వన్ తాత, తాకు దీర్ఘం ఇస్తే తా, తాత బజ్జీలు బా, జాకుడు దీర్ఘం ఇస్తే జీ, జీకి జావత్తిస్తే జీ, లాభం ఇస్తే లు, బజ్జీలు. తిన్నాడు, తాగుడిస్తే తీ, నాకు దీర్ఘం ఇస్తే నా, నాకు నావత్తిస్తే నా, డాకం ఇస్తే డు, తిన్నాడు. తాత బజ్జీలు తిన్నాడు. ఓకేనా? రైట్ బేటా, ఓకేనా? ఈరోజు హోంవర్క్ ఏంటి అంటే ఇవి టెక్స్ట్ బుక్లో రాయండి. టెక్స్ట్ బుక్లో ఈ బిట్ మొత్తం ఈ బిట్ రాసేయండి. ఇవి రాసినరా? ఇవి రాయకపోతే టెక్స్ట్ బుక్లో కూడా రాయండి. క్లాస్ వర్క్లో ఉండాలి. ఈ బిట్టు క్లాస్ వర్క్లో ఉండాలి, టెక్స్ట్ బుక్లో ఉండాలి బేట. నెక్స్ట్ ఈ బిట్ ఈ బొమ్మల పేర్లు రాయండి అన్నది కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉండాలి బేట. నెక్స్ట్ ఇది ఉంది కదా ఈ బిట్, ఈ పదాలను కలుపుతూ వాక్యాలు రాయండి అనేది ఈ బాక్స్ వేసుకొని ఇందులో కొంచెం చూసుకుంటా కింద నీట్గా లైన్స్ వేసుకొని అయినా సరే నీట్గా రాయండి. ఒక్క మిస్టేక్ లేకుండా క్లాస్ వర్క్లో ఉండాలి. ఇది సేమ్ హోంవర్క్లో ఉండాలి బేట. సరేనా? అర్థమైందా? ఈ సృజనాత్మకత మీ దగ్గర వర్క్ బుక్ ఉంటుంది కదా బేట, ఇది చూసుకుంటూ దీని స్టోరీ ఏముందో అది మీరు కాంపోజిషన్ బుక్లో రాయండి. కింది బొమ్మలను చూసి కథ చెప్పండి ఉంది కదా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? కుందేలు ఉంది మరియు సింహం ఉంది కదా. ఈ రెండు బొమ్మలు ఏమనుకుంటున్నాయో ఈ బొమ్మలను చూసి మీరు కథ రాయాలి బేట. వర్క్ బుక్లో ఉంటుంది, రాయండి. సరేనా? ఈరోజు హోంవర్క్ ఏంటంటే సేమ్ హోంవర్క్ క్లాస్ వర్క్లో రాస్తారు కదా, సేమ్ హోంవర్క్ టెక్స్ట్ బుక్. సేమ్ హోంవర్క్ ఇన్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 13, 33 and 34. ఓకేనా? సేమ్ హోంవర్క్ ఇన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 33 and 34. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. शुभोदय। 7वीं कक्षा का बच्चों का स्वागत है। आज का फर्स्ट लेसन बोले तो उपवाचक का पहला लेसन हिमालय की बेटियां। उपवाचक पाठ, लेखक का नाम है नागार्जुना। हिमालय की बेटियां क्यों कहा लेखक ने, इसके बारे में जानकारी देगी। सुनो बेटा। अभी तक मैंने उन्हें दूर से देखा था, बड़ी गंभीर शांत, अपने आप में खोई हुई लगती थी। सभ्रांत महिला की बंदी वे प्रतीत होती थी। अभी तक मैंने, लेखक क्या बोल रहे, अभी तक मैंने दूर से देखा हिमालय को, बड़ी गंभीर शांत, अपने आप में खोई हुई लगती थी। अब
संभ्रांत महिला की बनती वे प्रतीत होती थी। संभ्रांत महिला बोले तो क्या है बेटा? संभ्रांत महिला, संभ्रांत महिला, संभ्रांत महिला, संभ्रांत महिला बोले तो रेस्पेक्टिव लेडी, बोले तो एक बार देखे तो नमस्कार करना जैसा बोलते, एक संभ्रांत महिला कहते इसको, रेस्पेक्टेबल। उनके प्रति मेरे दिल में आदर और श्रद्धा के भाव थे। कोई सा संभ्रांत महिला जैसा दिखाई पड़े तो क्या करते? उनका मन में दिल में आदर और श्रद्धा का भाव थे। माँ और दादी, मौसी और मामी की गोद की तरह उनकी दरा में डुबकियाँ लगाया करता था। कैसा करता? माँ और दादी, मौसी और मामी की गोद की तरह उनकी दरा में डुबकियाँ लगाया करता था। क्या करते बच्चे? माँ के गोद में और दादी के गोद में, मौसी और मामी की गोद में डुबकियाँ लगाया करता था। ऐसा बैठते डुबकियाँ करते, कूदते। इसीलिए उन्होंने हिमालय में भी छोटे छोटे नदियाँ वैसा डुबकियाँ लगा। परंतु इस बार जब मैं हिमालय के कंधे पर चढ़ा तो वे कुछ और रूप में सामने थी। हिमालय के, परंतु इस बार क्या हुआ? हिमालय के कंधे पर चढ़ा तो वे कुछ और रूप में सामने थी। पहले दूर से देखे तो एक तरफ दिखाई पड़े और नजदीक से देखे तो उनके नजदीक गए तो दूसरा जैसा दिखाई पड़ा। मैं हैरान था कि यही दुबली पतली गंगा, यही यमुना, यही सतलज समतल मैदानों में उतरकर विशाल कैसे हो जाती है। यही दुबली पतली गंगा, गंगा का वाटर स्वच्छ रहता है ना बेटा, स्वच्छ रहता, बहुत पतला रहता। यही यमुना नदी, गंगा नदी, सतलुज समतल मैदानों से उतरकर विशाल कैसे हो जाती है। तो छोटे छोटे नदियाँ आकर विशाल हो जाता है एक बार। इनका उछलना और कूदना, किलकिलाकर लगातार रास्ते जाना, इनके यहाँ बावभंगी, इनका यहाँ उल्लास कहाँ गायब हो जाता है। इनका खिलखिलाकर उसमें कूदते, क्या करते? अच्छा खेल लेते। छोटे छोटे बच्चे कैसे खेलते बचपन में, जैसा अच्छा हंसकर खिलखिलाकर उनकी भावभंगी, इनका यहाँ उल्लास कहाँ गायब हो जाता है उसमें मिलने का बाद। मैदान में जाकर किसी लड़की को जब मैं देखता हूँ, किसी कली पर जब मेरा ध्यान अटक जाता है, तब भी इतना कौतूहल और विस्मय नहीं होता जितना कि इन बेटियों की बाल लीला देखकर। एक लड़की को देखे तो भी मुझे मेरा मन में ऐसा भाव नहीं आए। अब इसको देखकर, ये छोटे छोटे नदियों को देखकर, हिमालय को बेटियां को देखकर कैसा हो जा रहे मेरा विस्मय। इतना विस्मय नहीं होता लड़की के देखो तो भी जितना कि इन बेटियों की बाल लीला देखकर, इनका बाल लीला देखकर। उसमें गए तो लहरें ऐसा चलता, लहर एक बार आता चले जाता, लहर बोले तो वेव्स। कहाँ ये भागी जा रही हैं? वहाँ कौन लक्ष्य है जिसने इन्हें बेचैन कर रखा है? मुझे लग रहा है कहाँ ये भागी जा रहा है। भागी बोले तो दौड़ना, रनिंग करना। किधर भाग जा रही है? पानी पूरा, इसका लक्ष्य क्या है जिसने इन्हें बेचैन कर रखा? कौन बेचैन कर रखा है इनको? अपने महान पिता का विराट प्रेम पाकर भी अगर इनका हृदय अतृप्त ही है तो वहाँ कौन होगा जो इनकी प्यास मिटा सकेगा? इनका हृदय अतृप्ति बोले तो असंतृप्ति है तो वहाँ कौन होगा इनकी प्यास मिटा सकेगा? कौन इसका प्यास मिटा सकते? बर्फ जल नंगी पहाड़ियाँ, छोटे छोटे पौधे से भरी घाटियाँ। नंगी पहाड़ियाँ, नंगी बोले तो कपड़े नहीं रहता, छोटे छोटे पौधे से भरी घाटियाँ। भंदूर आदित्यकाये, सरसत उत्पत्तिकाये, ऐसा इनका लीला निकेतन। पौधों से भरी घाटियाँ और उपत्यकाये, ऐसा है उनका लीला निकेतन। खेलते खेलते जब ये जरा दूर निकल जाती है तो देवदार, चीड़, सरो, चिनार, सफ़ेदा, कैल के जंगलों में पहुंचकर शायद इन्हें भीती बातें याद करने का मौका मिल जाता होगा। इन्हें कौन कौन है? खेलते खेलते जब जरा दूर निकल जाती है, निकल जाने के बाद क्या क्या आता है उधर? जंगल का नाम है देवदार, चीड़, सारो, चिनार, सफ़ेदा, कैल के जंगलों में पहुंचकर पानी कैसे
सब इधर से बहाकर पहले कहाँ जन्म हुआ? महाराष्ट्र में जन्म हुआ। कौन जाने बूढ़ा हिमालय अपनी नटखट बेटियों के लिए कितना सिर ढूंढता होगा। बूढ़ा हिमालय अपनी नटखट बेटियों का नाटी बेटियों के लिए क्या करना कित सिर ढूंढता होगा। बड़ी बड़ी चोटियों से जाकर पूछिए तो उत्तर में विराट मौन के सिवाय उनके पास और रखी ही क्या है। सिंधु और ब्रह्मपुत्र ये दो ऐसे नाम हैं जिनके सुनते ही रवि, सिंधु और ब्रह्मपुत्र सभी को याद है ना। ये देख के जिनके सुनते ही रवि, सतलज, व्यास, चनाव, झेलम, काबुल, कपिशा, गंगा, यमुना, सरयू, गंडक, कोसी आदि हिमालय की छोटी बड़ी सभी बेटियां आंखों के सामने नाचने लगती हैं। ये क्या है बेटा? ये पूरा नदियाँ हैं और आंखों के सामने नाचने लगती है। वास्तव में सिंधु और नाचने बोले तो डांस नहीं करते बेटा, उसमें वेव्स आते ना, लहरें आते ना, ऐसा जंप करते, ऐसा करते, नीचे जाते और ऊपर आते। हम पाँव रखे तो पाँव के साथ आता और चले जाता, आता जाता ऐसे ही रहता। वही उन्होंने लेकर नाट्य बोल के, नाच बोल के तुलना करें। वास्तव में सिंधु और ब्रह्मपुत्र स्वयं कुछ नहीं है। दयालु हिमालय के पिघले हुए दिल की एक एक बूंद ना जाने कब से इकट्ठा होकर इन दोनों महानदों का रूप में समुद्र की ओर प्रवाहित हो रही है। वास्तव में सिंधु ब्रह्मपुत्र स्वयं कुछ नहीं है। वे क्या हैं? दयालु हिमालय के एक एक पिघले हुए दिल से एक एक बूंद ना जाने कब से इकट्ठा होकर ये नदियाँ बनाए। कितना सौभाग्यशाली है वहाँ समुद्र जिसे पर्वतराज हिमालय की इन दो बेटियों का हाथ पकड़ने का श्रेय मिला। पर्वतराज का कितना भाग्य है। वहाँ समुद्र जिसे पर्वतराज इन दो बेटियों का हाथ पकड़ने का श्रेय मिला। जिन्होंने मैदानों में ही नदियों का देखा होगा उनके क्या में शायद यहाँ बात आ सकेगी। बूढ़े हिमालय को गोद में बच्चियाँ बनकर ये कैसे खेला करती है। इन्हों क्या सोच रहे लेकर ने जिन्होंने मैदान में ही नदियों का देखा होगा, मैदान में ही लेकर नदियों को देखा, उनके ख्याल में शायद यहाँ बात आ सके, उनका मन में आए बात। बूढ़े हिमालय की गोद में बच्चियाँ बनकर ये कैसे खेला करते हैं। ये बच्चियाँ बनकर कैसे खेला करता है? माँ बाप की गोद में नंग धड़ंगे होकर खेलने वाला इन बालिकों का रूप पहाड़ी आदमियों के लिए आकर्षक भले ना हो। नंगी पहाड़ियाँ बोले तो बिना कपड़े पहनते ना, कपड़े नहीं है उनको, वैसा दिखाई पड़े नंगे कपड़े पहनकर उन्होंने खेलने वाला इन बालिकों का रूप पहाड़ी आदमियों के लिए आकर्षक होता है, अट्रैक्ट करते सभी को। क्यों है तो नंगे है ना। लेकिन मुझे तो ऐसा सुभावना प्रतीत हुआ यहाँ वहाँ रूप की हिमालय को ससुर और समुद्र को उसका दामन करने में कुछ भी झिझक नहीं होती, कुछ भी शंका नहीं है। क्या बोल रहे? हिमालय को ससुर बोल रहे और समुद्र को दामन बोल के कहने में कुछ भी संशय नहीं है उनकी। कालिदास के विरही यक्ष ने अपने मेघदूत से कहा था, वेदवती नदी को प्रेम का प्रतिधान देते जाना, तुम्हारी वहाँ प्रेयसी तुम्हें पाकर अवश्य प्रसन्न होगी। कालिदास का कविता कैसा रहता? विरही यक्ष ने अपने मेघदूत से कहा, वेदवती नदी तो प्रेम का प्रतिदान देते जाना और तुम्हारी वहाँ प्रेयसी तुम्हें पाकर अवश्य प्रसन्न होगा। प्रेयसी उनको पाकर अवश्य प्रसन्न होगी। यह बात इन चंचल नदियों का देखकर मुझे अचानक याद आ गई। इनको लेकर वो चंचल नदियों के देखकर कालिदास का कविता याद आ गई। प्रेयसी के बारे में उन्होंने लिखते ना कविता ज़्यादा, और सोचा कि शायद उस महाकवि को भी नदियों का सचेतन रूपक पसंद था। कालिदास यहाँ बैठ के कविता लिखे शायद, क्यों बोले तो उनका कविता ये नदियों को देखकर उनको मन में आए, लिखने का पसंद था इनको। दरअसल जो भी कोई नदियों की पहाड़ी घाटियों और समतल आंगनों के मैदानों में जुदा जुदा शक्लों में देखेगा, वहाँ इस नतीजे पर पहुँचेगा। काका काले
काका काले का नदियों को लोकमाता कहे। क्यों लोकमाता बोले तो माँ रहते ना, माँ को लोकमाता कहते। माँ बोले तो कौन है? लोकमाता नदियों को कहा। माता सबको क्या करते? बच्चों को जन्म देते, बच्चों को जन्म देते और उनको पालन पोषण करते, उनका सुधा रूपी दूध पिलाते, लालन पोषण करते, इसको माता कहते। और इन्हों क्या बोल रहे? काका खा लेकर लोकमाता कह रहे नदियों को। क्यों लोकमाता? इन्हों माता है, माता दूध रूपी बच्चों को सुधा रूपी दूध पिलाते। सुधा बोले तो अमृत, सुधा रूपी दूध पिलाते बच्चों को, उनका पालन पोषण करते। नदियों को क्यों माता कहे? लोकमाता कहे काका खा लेकर। क्यों बोले तो किंतु माता बनाने से पहले यदि हम इन्हें बेटियों के रूप में देख ले तो क्या हर्ज है? माता बनाने के बेटियों के रूप में देख लिए तो क्या होता? क्यों कहा बोले तो नदियों का जल, सुधा रूपी जल, जल जग में आता है, नदियों का सभी को देता है पानी, इसीलिए लोकमाता कहा काका का लेकर। माँ बच्चों को सुधा रूपी दूध पिलाते। ये नदियाँ क्या करते? सभी को, जग में बोले थे दुनिया में सभी को सुधा रूपी जल पिलाते, जल देते, इसीलिए काका का लेकर नदियों को लोकमाता कहा है। किंतु माता बनाने से पहले यदि हम इन बेटियों के रूप में देख ले तो क्या हर्ज है? और थोड़ा आगे चलिए, इन्हीं में अगर हम प्रेयसी की भावना करें तो कैसे रहेगा? सभी प्रेयसी की भाविच करते, स्त्रियों के बारे में, महिलाओं के बारे में। बहन का कोई भी नहीं देखते, बहन जैसा सभी कविता में प्रेयसी के भाव से कविता लिखते, बहन का जैसा नहीं लिखते कोई भी। प्रेयसी के भावना करें तो कैसा रहेगा? ममता का एक और भी धागा है जिसे हम इनके साथ जोड़ सकते हैं। बहन का स्थान कितना कवियों ने इन नदियों को दिया है? बहन का स्थान कोई भी नहीं दिए कवियों, सब प्रेस का स्थान ही दे देते। एक दिन मेरी भी ऐसी भावना हुई थी तो लीड तिब्बत की बात है, मन उचट गया था, तबीयत ढीली थी, इनका तबीयत अच्छा नहीं था, तब तिब्बत गए नेपाल। सतलज के किनारे जाकर बैठ गया, सतलज नदी के किनारे जाकर बैठ के दोपहर का समय था, उस लटका दिया पानी में, इसका पाँव क्या किया? पानी में लटका दिया, पानी रहते ना नीचे लटका दिया। थोड़ी ही देर में उस प्रगतिशील जल ने असर डाला, तन और सब मन था अच्छा हो गया तो लगा मैं गुनगाने, पूरा वो पानी आके लहरें आते ना आके पाँव को चुमे तो इनको गाने आना शुरू हुआ। जय हो सतलज बहन तुम्हारी, लीला अचरज बहन तुम्हारी। क्या बोल रहे? जय हो सतलज बहन तुम्हारी, लीला अचरज बहन तुम्हारी लीला बहुत आश्चर्यजनक है। उहा मुदित मन अटल कुमारी, जाहू मैं तुम पर बलिहारी। तुम बेटी यहाँ बाप हिमालय, चिंतित पर चुपचाप हिमालय। प्रकृति नदी के चित्रित पट पर अनुपम अद्भुत छपा हिमालय। जय हो सतलज बहन तुम्हारी बोल के गाना आना शुरू हुआ। नेक्स्ट मीनिंग से देखो बेटा, सिद्ध गाना, इसका अर्थ देखो बेटा। अर्थ सिर तुरना, सिर तुरना बोले तो पछताना, शोक करना, शोक करना, पछताना। नेक्स्ट नंग दड़ंग, नंग बताए ना, नंग दड़ंग बोले तो बिना कपड़े के, दड़ंग बोले तो एकदम नंगा, एकदम नंगा, एकदम नंगा। सेकंड थर्ड वन लुभावना, मनोहर, लुभावना, मनोहर, मनोहर। फोर्थ वन जुदा जुदा, अलग अलग, जुदा जुदा, अलग अलग, अलग अलग। ओके, नेक्स्ट फिफ्थ वन
दन उचट जाना, दन उचट जाना, धन उचट जाना। मन विरक्त होना, मन विरक्त होना, विरक्त होना, विरक्त होना। नेक्स्ट 6th वन बेटा, 6th वन कुमारी, कुमारी, कुमारी नाम बेटा कुमारी बोले तो कन्या। सुस्ती, अलसत लेजी, उदास, सुस्ती, कुमारी। बलिहारी, 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 बलिहारी बोले तो नीचाकर होना, नीचावर होना, नीचावर होना, नीचावर होना। नीचावर मीनिंग्स सिर दुखना, शोक करना, नंग दड़ंग, एकदम नंगा, लुभावना, मनोहर, जुदा जुदा, अलग अलग। दंड उचट जाना, मन विरक्त होना। नेक्स्ट कुमारी, सुस्ती। बलिहारी, निछावर होना। सप्रांत, अच्छे कुल का कुलीन, सप्रांत, अच्छे कुल का कुलीन। वेदवती, नदी का नाम। कालिदास का कविता में वेदवती का वर्णन किया, एक नदी का नाम है बेटा। वेदवती बोले तो हिमालय की बेटियां बोले तो क्या है बेटा, और एक बार एक्सप्लेन करते। सिंधु, ब्रह्मपुत्र, रवि, सतलज, व्यास, चनाब, झेलम, काबुल, कपिश, गंगा, यमुना, सरयू, गंडक, कोसी आदि हिमालय से निकलती हैं। वे समुद्र में मिलती है, इसीलिए लेखक की हिमालय यात्रा के समय में हिमालय की बेटियां और समुद्र की प्रियता गए कहते हैं। इसीलिए हिमालय और समुद्र ससुर और दामाद कहते हैं। लेखक ने नदियों का माँ के साथ साथ दादी, मौसी, मामी, बेटी, बहन के रूप में भी देखा है। काका कालेलकर ने नदियों को लोकमाता कहा। लेखक ने इन सब नदियों की प्रशंसा की बेटा। क्यों बोले तो लेखक नागार्जुन नदियों को माँ के साथ साथ दादी, मौसी और मामी के रूप में देखते हैं। इसके अलावा बेटी, बहन के रूप में भी देखते हैं। इन्हीं में प्रेयसी की भावना भी करते हैं। और सिंधु और ब्रह्मपुत्र नदियाँ की विशेषता क्या है बेटा? सिंधु और ब्रह्मपुत्र नदी की कई विशेषता है। हिमालय इनके नाम सुनने थे भी रवि, सतलज, व्यास, चनाब, झेलम, काबुल, कपिश, गंगा, यमुना, सरयू, गंडक, कोसी आदि हिमालय की छोटी बड़ी सभी बेटियां आंखों के सामने नाचने लगती हैं। किसका नाम सुनते? सिंधु और ब्रह्मपुत्र नाम सुनते ही नाचने लगती हैं। वास्तव में सिंधु और ब्रह्मपुत्र स्वयं कुछ नहीं, वे कैसा पैदा हुआ? करुणामयी हिमालय के पिघले हुए दिल की एक एक बूंद से, एक एक बूंद ना जाने कब से इकट्ठा होकर इन दो महानदियों के रूप में समुद्र की ओर बहती रही हैं। समुद्र ने नंगा नाचने वाले इन दोनों बेटियों का हाथ पकड़ा। इसे हिमालय और समुद्र क्रमशः ससुर और दामाद बन गए। ये दोनों धन्य हैं बेटा। कौन? सिंधु और ब्रह्मपुत्र नदियों का विशेषता है, ये धन्य हैं। काका कालेलकर क्यों बोला ऐसा? जो स्त्री बच्चों को जन्म देती है, जो माता कहते हैं, बच्चों का जन्म देते इसलिए जो माता कहते हैं ना, वह अपने बच्चों को सुधा रूपी दूध पिलाती है और पालती है। वह केवल अपनी संतान की माता है, मगर लेकिन नदी सुधा रूपी अपना जल जग को पिलाती है और पालती है। इसीलिए काका कालेलकर नदियों को लोकमाता कहा। हिमालय की यात्रा में लेखक हिमालय, गंगा, यमुना, सतलज, सिंधु, सरयू ये नदियों का प्रशंसा की है बेटा। सभी को समझ में आए बेटा? लेसन हिमालय की बेटियां। ओके बेटा, अंडरस्टूड। आज होमवर्क क्या है? हिमालय की बेटियां। होमवर्क राइट बेटा। होमवर्क हिमालय की बेटियां। उपवाचक पाठ ले लो बेटा।
उपवाचक part 11 textbook. Okay, उपवाचक पाठ में बेटा वीडियोस देखो बेटा, एक बार समझ में नहीं आया तो बार बार देखो. ओके, अंडरस्टूड बेटा सभी को. धन्यवाद. So after finishing the unit with B reading, I am going to continue C reading Simba the Sailor. I bought a substantial stock of goods to trade and sailed on a ship with a number of my merchant friends. We placed ourselves in the care of Allah and set off. Soon we reached an island. Here one of the sailors, not only one sailor, so many members, with the help of the friends, we used to go to the on the boat, taking so many items, whatever they are packing, and for selling purpose the goods they will take from the place to, and they will keep there in the ship, and they will go to the rest and they will sleep there. And what he was saying, we placed ourselves in the care of Allah and set off, because they will be very tired to go to one place to another place. What they will do, whatever the goods they are taking from the village, they will keep in the boats and they will take rest. Soon we reached an island. After finishing this keeping that, they reached to the island. We decided to go ashore, means any way. My friends went to gather fruits and flowers, but I took my food packet to a place in the shade. I had a good meal and lay down to sleep under the trees. I don't know how long I slept, but when I awake and looked out to sea, the ship had gone. I was all alone, not knowing what to do. I climbed upon to the top of a tree and looked over the island on all sides. In the distance, I could see something white and decided to find out what it was. What happened? We decided to go ashore, just to go for some of the place. And all the friends, only not one person, he was going on the boats. Only 10 members, 12 members, they will gather. They will keep all the goods to sell in the boats. Like that only they are going in the boat. And what happened? All the friends, those who are there in the boat, they went away to collect the gathered fruits and flowers. What they are going to gather are fruits and flowers. And what happened? He also went, and afterwards he taken his food to eat, and he taken his food and he taken his lunch, and he went away to sleep near the tree. Where the tree was there in the islands, how the trees will be there. There he went and he taken rest here under the tree, and he got sleep. He slept like that only. And all the friends, those are having those who came to collect the fruits and flowers, after the boat was going, no, only for the minutes or hours they will wait, and after that they will announce it the boat was running, and all the friends they gathered and they went away to the boat. And this person, he taking rest and he slept under the tree. He was sleep like that only, and it was very night. What happened? After awaking that person, he observed that no one is there in the place where he was sat. And what he did, I climbed upon to the top of a tree and looked over the island, all the sides. He went away top of the tree. He sat on the tree and he observed all the places belonging to the island. In the distance, I could see something white. In the distance means this distance only on the tree, I think. Otherwise, other tree, whichever it is there. He observed that some of the white in color, and he decided to observe that what is that he thought. Soon I came to what seemed like a huge white ball. When I touched it, it felt very smooth. It was so high that I could not see the top of it, and it was more than 50 paces round. There was no door on any side, and it was too smooth to climb. What happened here? Soon I came to see to a huge white ball. He observed that. How was it? It was very huge, big ball in white in color. If he touched means how it was very smooth. Very smooth it was there, and he thought that
See the top of it, and it was very 50 panes round. There was no door on any side. It was not there any door because it was on the tree, and it was too smooth to climb. He climbed upon the this white ball like that. How it was very smooth and very big. Suddenly the sky above me became dark, as if a huge cloud was covering it. Looking up, I saw that the darkness was caused by the shadow of a huge bird that was flying towards me. I had often heard sailors talk of a great and wonderful bird called a roc. This must be a roc, I thought, and this huge ball must be its egg. What happened when he was there? Lunchtime he went, he ate the food and he taken the rest under the tree. And after he wake up, how it was evening time. He observed this ball like white color and he touched and it was very smooth. And after some time it became very dark. In the evening time, how it will be in the monsoon season now, it will be very dark or very soon. And huge cloud was covering it. If clouds are there, if we cover the sky, how it will be? It will be very dark. And I saw that the darkness was caused by the shadow of a huge bird flying towards me. The big bird came and flying to me. I had often heard sailors talk of a hill. He observed that one of the sailor talked about this wonderful bird. What is the bird name of? Roc. And afterwards he thought that the roc was this bird which was flying upon me, and he thought that the egg belongs to this bird because the bird it will be very big and huge personality, and he thought that this roc also belongs to this bird's this belongs to the egg belongs to this roc, he thought. The bird came near and sat on its egg. I soon crept close to the egg. Near me was one of the bird's legs, which was as big as a tree. I decided to tie myself to the leg of this bird with my turban so that when it flew away from the island, it could carry me with it. What happened? The bird came nearer and sat upon this leg. The bird came here and it sat upon this smooth egg, and he thought that what he thought, I soon crept close to the egg. He moved to the egg. Near me was one of the bird's leg. Here one of the bird's leg was there, the feet. What he did, he tied his feet here like this. With the turban means the turban which we are wearing on the women, those who will work in the fields and the forest, they will keep near the head. And he taken the turban and he tied with the help of this leg to this, because why he tied, it was a huge bird that when it will fly from this place, he can go easily with the help of that bird. For that purpose he tied. See the picture here. How the feet of this bird as the big of as the tree. Just he taken the turban and he tied with the help of this turban to the feet of the bird. How much length it was there, like a tree it was belongs to. Roc means it was a very big bird which will be usually find in the forest and near the islands. At daybreak, the bird flew up so high that I was carried out of sight of the island. Then it came down again so fast that I lost my senses. When I found myself on the ground, I quickly untied the turban. The bird caught up a snake and flew away. What happened? At daybreak, the bird flew upon the so high. How the birds will, eagles will fly so far up onto the sky. It was a very big roc bird and it was flying all around the island. He observed the surroundings of the island also, and then it came down and to the fast sense. Highly it went away, again from down it came. And what he did, it came to the down, he taken the turban, whatever it was tied to the feet of the bird, and he removed with the help of the hands. And quickly what the roc did, the bird, it taken one of the snake or whichever it is there for the food purpose. He catched the snake and it went away again to the air. This time I found myself surrounded on all sides by immense mountains that seemed to reach above the
clouds. The sides of the valley looked so steep that there was no possibility of climbing them. When I began to look around the valley, I found that there were large diamonds lying on the ground. Where the bird kept this person, where it was surrounded all the sides of mountains and seems to be reached above the clouds. And all the sides of the valley looked to be steep. That was possibility of not having any possibility to climb from that place. When he was begun to look around the valley, he looked very large diamonds were lying on the ground, because where in the islands and seas and oceans the diamonds, precious pearls will be available. What they will do, some of the men with the help of these birds only they will throw the meat, flesh of the some animals. For that purpose it will come down and it will take all the diamonds and it will keep in the nest and it will take the meat. Same like that only it was happening. I was excited to find such riches lying around me. Then I saw something else that made me very frightened. All around the valley there were huge serpents, some of them big enough to even eat an elephant. These came out of their holes at nightfall. During the day, I suppose they hid themselves from the rocks. What happened? He was excited because up to now he was a simple sailor. He used to sell whatever the goods are there. He used to sell in the boats. And that person, if he used to see valuable diamonds, how he will feel? Unfortunately, you are going to any one of the place, and the valuable things you observe without any cost or rate to take, how you will feel? Same like that only. He felt very happy. How many diamonds are there beside lying to me? They saw something else that made me frightened. Frightened means he was shivering. All around the valley there were huge serpents, means what? Snakes. Some of them big enough to even eat an elephant. How the snakes are there? They are very big enough. They can eat at least one elephant also. These came out of their holes at nightfall. When they will come from the holes, like this, the holes they know in the valleys, they will come at night times from that holes. During the day, I suppose they hid themselves from rocks, because if the rocks, the birds are very big, no, if they will hit, they will die. For that purpose, they will lay under the holes only. At the night time only, they will come outside. I found a small cave where I decided to spend the night. At the entrance, I put a large stone to protect myself from the serpents. But the noise of their hissing outside made sleep impossible. I was glad that they went to their holes as daylight came on, and I was able to come out again, but I was still frightened. In fact, I found myself walking upon diamonds without a thought of their value. At last, being very tired, I decided to eat a very little of my food and then to have a short sleep in the sun. What happened? I found a small cave, like this, the small cave he found. In that he wanted to sleep, because all the serpent snakes are there. He observed, because if they observe this cave, it will come. And what to cover this cave, he leaned here. He was sleeping inside, and he kept here round rock here, because no one will get enter and they can't observe this person, because all serpents are there. He said no, the snakes. And what happened? He slept there, but all the hissing sounds of the snakes, he did not got any sleep, and he was very frightened. And at last, being very tired, he eat a little food whatever he brought, and then he for have a short sleep in the sun. He went away to sleep in the sun. I was suddenly awakened by something which fell near me. I sat up and found that it was a huge piece of raw meat. At the same time, more pieces fell down from the rocks above the valley. I had heard stories in the past about this valley of diamonds, but had not believed them. Now I saw with my own eyes what the local merchants did to obtain the jewels. They used huge eagles to carry up the diamonds for
Then what happened? I was suddenly awakened. He was get up suddenly, and he fell near, which fell near me. What it was, they were huge raw meat. Huge raw meat means what? Which was not cooked. At the same time, more pieces from the valley. Here the valley was there, and here the nest will be there in the upon the tree. He observed that so many meats after one the meat was coming and laying on the ground, and he thought that in the before day he observed the story what the local merchants what they used to do, they take the meat to the eagles, and whenever the eagles are taking the meat, they used to put the diamonds in the nest, and they used to take the diamonds from, they used to collect the diamonds from the nest. Like that only he observed that huge amount of meat was falling from the valley. When the eagles have young ones in their nest among the rocks, they fly down into the valley to get food for them. So the marchers would throw down large pieces of raw meat. The diamonds stick to the meat and in this way get carried to the eagle's nest. Each marcher has his own nest and considers it dwells his. The idea came to me that I too could use these eagles. I myself could be lifted up from his deep valley and thus escape from it. The eagles were so big and strong that my weight could seem little. Yeah, what happened? When the eagles have young ones, small chicks will be there. No, the eagles, what they will do to collect that food, what they will do, they fly down into the valley to get the food. And what the marchers are doing now here, the marchers are keeping the raw meat here. And when they are coming for the collection of this raw meat, the feet it will be sticked with the diamonds. And the diamonds, whatever the meat they are carrying, it will, with the raw meat, it will be the diamonds will be packed. And they used to go to the nest and they used to give the chicks the food, whatever the raw meat is there, they used to give the meat. At that time, with the help of the meat, only the diamonds goes to in the nest. And all the local merchants, what they used to do after whenever they are coming to the chicks for the food, they used to throw here the meat. After they are coming here, they used to go to the nest and they used to collect the valuables of jewels, diamonds like that. And he thought, and he also decided to do the same thing. What decided? He decided that to escape from it. The eagles were so big and strong that weight could seem little. First, I collected a number of large diamonds. These I put in my wallet and tied the wallet to my waist. Next, I tied one of the large pieces of meat to the middle of my back with my turban. I then lay down with my face to the ground and waited there. There was a sound of huge wings around me. Then I felt myself lifted up and carried to the top of the rocky walls of the valley. What he did for the collection of diamonds was first he collected a large number of large diamonds, and afterward wallet, you know the purse. The sailors they used to keep here on the waist. What are the diamonds he collected? He kept here on this, and he tied a huge amount of raw meat onto the back side of him. And afterwards he tied the turban with the meat, and he faced where I then lay down with my face to the ground and waited there. Then he lay to the ground, and afterwards a huge birds came around me. All the birds came. What the lifted carried to the tops rocky of the wall. Soon I was in one of the nests. The marchers were surprised to see me there. And when they heard my story, they helped me to find a ship to go home. When I got back to the Baghdad, I was a very wealthy man. I gave large amount of money to the poor and lived peacefully in my own home. Here, what happened soon? One of the nest, it went away, and the merchant what did? He was surprised. All the merchants will do same like that only, they will take all the meat and they will keep here, and the diamonds, whatever they from the nest, they used to collect it. And when he was there near to the nest, he observed some more merchants are there. And what they did, they helped him, and they taken one of the ship and they inserted him in
sheep and he went away to the Baghdad means where the place of the village of this sailor. And he was a very wealthy man means he became very rich man. Why he became a very rich man? Because he was taken all the diamonds and he gave all the amount of money and diamond those who are very poor and he lived very peacefully in his own town and own village. This was the story about the Sindbad the sailor.